ఇది ఇస్తారా మీరు రిపోర్ట్ ఏమైనా ఇంకా ఇలా యాడ్ చేసిన 575 బాబు లక్ష్మయ్య అయితే పెట్టరాదా మీరు సెక్రటరీ హార్టికల్చర్ రైతులు మొక్కలు పెడుతున్నారు. మొక్కలన్నీ కూడా మంచి పని చేసారు మేడం 29 రోజులు కానీ మనకు అకౌంట్ లేదు అని చెప్పి రాయడం. 6 మెంబర్స్కు అకౌంట్ లేకుండా దృష్టికి తీసుకురాలి. వాళ్ళు పనికి వచ్చే వరకు నేను చెప్పలేదా చెప్పినా కానీ మీరు నెగ్లెక్ట్ లేదు సార్. మీరు బాధ్యత తీసుకోవాలి. మనకు ఉన్నది అందరి పుణ్యం. మీ అకౌంట్ తీపించే బాధ్యత మీదే. సరే చేపిస్తాను. నేను ఎన్ని రోజులు తీపిస్తాను? 3 days. మాస్టర్లో మాత్రమే కాలేదు మేడం. తర్వాత అకౌంట్ యాడ్ అయింది. ఆ మాస్టర్లో మాత్రం చేసి ముందర ఇవన్నీ క్లియర్. చాలా మంది ఇక్కడ కూర్చుంటారు. వాటర్ బాటిల్ మేము సప్లై చేస్తాం. గ్రామ పంచాయతీ కూర్చోండి అందరికి ఇచ్చిన ముందు కాదు లాస్ట్ ఇయర్ ఇచ్చినాము. అందరికి ఇచ్చినాం. నేనే హాస్పిటల్ నుంచి మేము సపరేట్గా తీసుకుపోయాం. వాళ్ళు లేవని రాసిరు కదా. క్లియరెన్స్కి సంబంధించి నో డిమాండ్ ఫంక్షన్ డిమాండ్ ఏంటి? ఎవరైతే మాకు పని పని పెట్టించి జరిగిన రోజులు ఒక్కరోజు కూడా మన గ్రామ పంచాయతీ జాబ్ కార్డ్ అప్డేషన్ అయితే లేటెస్ట్గానే చూసుకుంటారు. అది ఆమె డ్యూటీ. టీం వస్తుంది అన్నప్పుడు అందరి దగ్గర తీసుకొచ్చి అది వీళ్ళు కూడా టీమే అమ్మ. ఒక రకంగా వీళ్ళు కూడా టీం. మేము 2 సార్లు ఇన్స్పెక్షన్కి వచ్చాము. మీరు ఎక్కువగా అందుబాటులో లేదు. ఈ మధ్యకాలంలో 2 times వచ్చామని చెప్తే ఎట్లా? 7 రిజిస్టర్స్ అప్డేట్ ఉంది. తర్వాత 16 వచ్చేసి వర్క్ సైట్ ఫొటోస్ డ్యూరింగ్ ఫొటోస్ అనేది చేయించారు. ఇంకా ఆఫ్టర్ బిఫోర్ లేదు. అప్పటి నుంచి కాదు అది మీరు ఎందుకు చెప్పండి. ఎందుకు రైతులకు వీళ్ళు అడుగుతారు కాబట్టి తీసుకోవాలి. ఏం జరిగింది, ఎంత పని జరిగింది, ఎంత కూలి పడుతుందని తెలవడానికి వాళ్ళకి తెలియాలి. ఎన్ని తీసుకపోతే ఆ మొత్తం ఎస్టిమేషన్ ఎంత క్వాంటిటీ ఎంత అయిపోయింది ఎంత ఉంది. రవిరాజు సార్ ఇద్దరు పేర్లు రాసి మెటీరియల్ చేసిరు మేడం. మెటీరియల్ చేసి వెయిట్ చేద్దాం చేయాలి. చెప్పేసారా టీఏ ఈసీ ఎవరు నీకే ఇచ్చింది. మంచి ఇంకేమో ఇప్పుడు చేస్తున్నావా లేదా? చేయండి. రాస్తారా? ఏం చేస్తుంది అదే నివారణ కాదు మధ్యలో ఇంకోటి ఎక్కించుకుంటారు.
ఇదేదో ఉపయోగించిన ఆర్టికల్ ఎంత పర్సెంటేజ్ 80 వస్తుంది. తక్కువనే ఉంది. జేపీఎస్ రెగ్యులరేనా మీకు అందుకే ఏంటని రాష్ట్రం అనుకో రేపు ఈ కారా డ్రాప్ కావాలంటే ఆడ వర్క్ సైడ్ బోర్డు కట్టాలి. బోర్డు కట్టాను. తర్వాత నువ్వు నాటుతున్నట్టు ఫోటోలు తీయాలి, దాంతో నిర్మాణం రావాలి, నలుగురు సాక్షులు తీసుకురావాలా, సర్టిఫై చేయాలి, ఇవన్నీ తీసుకొని వచ్చింటే కానీ డ్రాప్ కాదు అక్కడ. లేదు దాన్ని రాస్తే 1000 రూపాయలు కడితే ఇప్పుడే పోతుంది. ఒక 2 డేస్కి చేయలేదు కానీ పేమెంట్ చేసేటప్పుడు ఒక 5 డేస్కి మాత్రం చేసారు. పేమెంట్ చేసేది ఒక 2 డేస్కి చేయలేదు. ఒకసారి చూస్తాను. సంతకం లేదని ఒరిజినల్ రెండు కౌంట్ వేసేసరికి ఒకటి తగ్గింది. ఇంకా 3 చేసారు ఇక్కడ టోటల్. మసీదు కౌంటింగ్ ప్లాంటింగ్ జరుగుతుంది. అంటే మళ్ళీ గ్రామ సభకు వచ్చి వాళ్ళు కుటుంబాల గొడవల వల్ల ఈ కిట్స్ తీసేసుకున్నారు. మాకు సమస్యలు లేకుండా భర్తీ చేసుకుంటామని చెప్పి గ్రామ సభకు వచ్చి రిటర్న్గా కూడా ఇచ్చింది. మళ్ళీ తీసుకుంటామని చెప్పి గ్రామ సభలో స్టాప్ ఇవ్వలేము. ఫైనల్ ఇయర్ ఫైనల్ గ్రామ సభలో అది వెరిఫై చేయండి. వెరిఫై రైతు అగ్రిమెంట్ లోపల వరకు తీయలేదు. 0.10 ఉంటే 0.05 వరకు వరకు తీసుంటే అయిపోతుంది. కనిపించిందా పైన దానికి ఉంటే తీసేది అయిపోయేది కదా. కావాలి కదా చూసి ఫోటోనే అన్నీ కావాలి. 4 ఏళ్ళు సాంక్షన్ కమ్యూనిటీ వాటర్ మీ నుంచి వచ్చి ఆగుతుంది. అదే పీపీవీ దగ్గర బోర్ దగ్గర మేడం మీ నుంచి మొత్తం నీళ్ళు అక్కడ వచ్చి అక్కడ ఆగుతాను. కానీ చిన్న గుడ్డ పెట్టి ఓకే. టోటల్ 15,96,463 రూపాయలు ఖర్చు అయింది. టోటల్ 25 వర్క్స్. ఈ రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరు మేము సక్సెస్ చెప్పండి. ఏడున్నారు టీఏ టోటల్ 25 వర్క్స్లో ఒక 5 పనులకి నేమ్ బోర్డులు పెట్టడం జరిగింది. సాయిగా జాయిన్ అయ్యా 20 ఉన్నాయి. అసలు పెట్టండి విలేజ్ ఉంది చేయనడానికి ఏముంది. ఓన్లీ 5 ఉన్నాయి. ఇప్పుడు కనీసం ఎండాకాలం ఏం పని చేసి వాటికి పెట్టి ఎండాకాలం ఏం జరిగింది సాయం పెట్టిన వ్యవసాయానికి పనికి మీరు ఎందుకు చేయించలేదు చెప్పండి.
డిమాండ్ ఫామ్స్ నిర్వహించలేదు, నో డిమాండ్ ఫామ్స్ నిర్వహించలేదు. ఎట్లా కేటగిరీ ఎట్లా చూస్తారు? సైడ్ బోర్డు కట్టాల్సిన అవసరం లేదు. వెబ్సైట్ బోర్డు కూడా లేదు కదా. మీరు మీకు అట్లా చెప్పిరా ఉపయోగపడదు. గ్రామానికి ఉపయోగపడే పండ్ల సంఖ్య ఉపయోగపడని పండ్ల సంఖ్య గ్రామానికి ఉపయోగపడని పండ్లు కూడా మనం అబ్జెక్షన్గా రాయండి. దాని మీనింగ్ వేరే అవుతుంది. మనం డిపార్ట్మెంట్ కదా, ఎన్ని ఉన్నాయి ఎన్ని లేవని పెట్టాలి. కానీ ఉపయోగపడని పండ్లు అయితే చేస్తున్నాం. ఎవరికేం ఉపయోగం రాయండి. మొత్తం చచ్చిపోయాం, యాక్షన్ తీసుకుంటాం 100% యాక్షన్ తీసుకుంటాం. అంతేగాని మీరు ఉపయోగపడని అనేది మాత్రం ఆ పదం బాగాలేదు. గ్రామానికి మళ్ళీ రాయడం కూడా గ్రామం నో డిమాండ్ ఫామ్స్ ఇవ్వాలి. డిమాండ్ ఏమి పెట్టిందంటే ఎంటీ ఫామ్ అంటే పేర్లు సంతకాలు తెల్లకాయ చేసిన అంతేనా? సెక్రటరీ ఎవరు చేయండి. బక్కాయి సెక్రటరీ ఒకరు వచ్చారు, ఆయన ప్రాబ్లమ్ ఉన్నందుకు వచ్చింది. మీది ఆర్డర్ ఎప్పుడు ఉందండి? మీరు తీసుకుని నిన్న ఇచ్చారా ఆర్డర్? గ్రామసభ ఎప్పుడు జరిగింది? అప్పుడు ఎవరు ఉన్నారు? అంతేగాని చేయలే. 84 కదా, 1% తగ్గింది కదా, ఇది బాగానే ఉంది. ఇందాక అమ్మడి పడింది దాంట్లో అన్నీ 84% కంటే బిలోనే ఉన్నాడు. అందులో రాయలేదు. ఈ సంవత్సరం ఎన్నికల రాసుకున్నా పెట్టేయండి. మొబైల్ చూస్తే బాబు ఏం సెక్రటరీ 18,38,000 రూపాయలు తగ్గింది. ఏటీఎల్ వచ్చేసి 2,78,012 రూపాయలు. మొత్తం వచ్చేసి 21,40,40 రూపాయలు తగ్గింది. 33 పనులు జరిగింది. 33 పనులు ఎవరికి హార్టికల్చర్ ఎవరికి ఇస్తున్నారు? అప్లికేషన్స్ ఎవరు ఈ రాసాల నాగం వచ్చేసి మనకు ఈ రికార్డ్ పీరియడ్ వచ్చేసి ఓ 13 రోజులు పనిచేసినట్టుంది మేడం. నేను పనిచేసిన 10-20 రోజుల తర్వాత చనిపోవడం జరిగింది. మీ అకౌంట్లో డిఓపి పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో 2,912 రూపాయలు తీసుకోవడానికి రావడం జరిగింది. వాళ్ళ భర్త కాదు కదా, ప్రతి దానికి ఉండాలి. అది ఉన్నాయా? శ్రీధర్ బేసికర్ అకౌంట్కి పోయి చేస్తాం. 244 మొక్కలు పెట్టినట్టు మేడం. మనకు 128 మొక్కలు పెడుతున్నాయి. మిగతా 116 మొక్కలు అనేది చనిపోయినాయి మేడం. మేడిపూటల పర్కులేషన్ ట్యాంక్ వచ్చేసి ఎస్టిమేషన్ ఇవ్వాలి కదా, వర్క్ చేయించడం జరిగింది మేడం. రైతులు కూడా కొన్ని రీతి అక్కడనే పని చేసుకుని అనుకుంటున్నాను అని చెప్పి చెప్పాను. ఎస్ఓసీలో జాబ్ కార్డ్ నెంబర్ 124 మేడం. నేను హాజరు దిద్దుకొని సార్ రాయడం జరిగింది. శ్రీధర్ ఓకే. పేరు అనేది ఎక్స్ట్రా కాలేదు. 15 నెంబర్లు పెట్టారు మేడం. ఒకటే
ఇప్పుడు మీరు పోయేటప్పుడు నేమ్ బోర్డు ఉండాలి కదా అంటే అనుకున్నగా 23,000 చెప్తున్నాం మరి మేము 6 రోజులు పనిచేసింది ఏమో 100 డేస్ కంప్లీట్ కావడం వల్ల పేమెంట్ కాలేదు 1,500 రూపాయలు. ఇది కూడా సత్యపల్లి వచ్చేసి పేమెంట్ కాలేదు మేడం 11 రోజులు 22 రోజులకు ఎందుకు చేయలేదు అని క్లారిటీ ఏదో ప్రాబ్లం అదే ఒకటి ఏ చెప్పాలి అమ్మ ఓన్లీ మా ప్రాసెస్ వైలెన్స్ జరగకూడదు ఎక్కడ కూడా జాబ్ కార్డ్ అప్డేషన్ ఇట్లాంటివన్నీ కూడా జరగాలి. మనం ఓన్లీ ఫ్రాడ్ ఒకటి కంట్రోల్ చేసినాం ఓకే దట్స్ కానీ ఇది కూడా ఇంపార్టెంట్ మనకి డాక్యుమెంటేషన్ కూడా ఇంపార్టెంట్. ఏమి ఇచ్చారు 2,900 అంటే లేకుండా ఎంబీ రికార్డ్ చేశారు ఏం చూడవా మాస్టర్ నీకే కదా ఇచ్చేది ఇచ్చింది సార్ అడిగిన అయితే ఉంది సరే నేను వచ్చి పెట్టిస్తాను. ముక్కలు మాత్రమే ఆడిటోరియం దగ్గర వర్జన్ల అవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి 2,128 మొక్కలు గుంతలు తీసింది మేడం. కానీ మొక్కలు పెట్టడం వచ్చేసి 2,449 మొక్కలు అనేది పెట్టారు. కానీ 321 గుంతలు తీయకుండా గుంతలు తీసి తక్కువ పెండింగ్ చేశారు. మొక్కలు ఎక్కువ గుంతలు మరి ఆ ప్రొవిజన్ ఎన్ఐసి ఇస్తుంది ఎన్ఐసి సాఫ్ట్వేర్లో ఇస్తుంది వితౌట్ షిప్పింగ్ ప్రింటింగ్ కూడా వస్తుంది. గుంత తీయదే మొక్కట పెడతారు మేడం. నేను ఇది వచ్చేసి 6,46,759 మొత్తం వచ్చేసి 22,94,049 రూపాయలు ఖర్చు జరిగింది మేడం. 31 పనులనే చేయించడం జరిగింది. గట్టిగా మాట్లాడు. అదే రాష్ట్ర పార్టీ వారి సంతకాలు చేసి మన సెక్రటరీ గారికి సెక్రటరీ చేసి అందరిలో డిమాండ్ వర్క్ పెట్టింది. ఓటింగ్ అన్నప్పుడు వాళ్ళు పని చేస్తున్న నోటీసులో పని కాకపోతే ఇతరుల పొలాల పల్లెలు ఓటింగ్ కూడా ఇవ్వాలి ఊళ్ళో వీళ్ళు ఇంటికి తిరిగినప్పుడు నీ జాబ్ కార్డ్ చూపించమంటే చూపిస్తారు. దాంట్లో మనం రాసినామా లేదా ఆయన ఉండటే 7 వరకు అయినా 4,566 మొక్కలు పెట్టారు మేడం. ఫీల్డ్లో వచ్చేసి మనకు 3,569 మొక్కలు పట్టినాయి. 990 మొక్కలు చనిపోయింది మేడం. 78% ఉంది మేడం. ఫుల్ ప్లేజ్గా రావాలి కదా. ఆ వర్క్ ఐడి వైజ్ మొత్తం ఎట్లా ఉందో డాక్యుమెంట్ నేను వెరిఫై చేయాలి కదా మేడం. మస్టర్ చూడాలి, నేను ఎంపీ చూడాలి, వర్క్ డన్ చూడాలి, ఎఫ్టీ చూడాలి, వర్క్లో ఫీల్డ్లో వర్క్ చూడాలి. నేను చూడాలంటే ఏం చేయాలి? వర్క్ ఐడి ఇవ్వాలి. ఇవ్వలేదా? ఇచ్చినవి చేయండి. ఇవ్వలేదు మేడం. ఇస్తే చేయడానికి రెడీ ఇవ్వలేదు. ఒక్క రికార్డ్ కూడా అడగండి. సార్ చెప్పేదాన్ని ఆన్సర్ చెప్పండి.
ఏ ప్యారాకు ఉన్నది మేము నాటికేమో రికార్డ్ ఏమైనా ఉందా లాస్ట్ టైం డీటీఎఫ్ అయ్యా మీకు ఎవరు ఏమన్నా సోషల్ రిపోర్ట్ డీటీఎఫ్ అక్కడైతే మాకైతే రాసలేదు కదా రాసలేనప్పుడు మేము ఎట్లా రికార్డు తీసుకున్నా కానీ ఎటువంటి ఉపయోగకరంగా లేదు అనుపయోగకరమైన రికార్డ్స్ నాకు ఇచ్చారని నేను రాశాను దాన్ని ఎటువంటి వెరిఫై చేయడం లేదు నాకు ఇచ్చిన రికార్డ్స్ తీసుకున్నాం చేయొచ్చు కదా కన్సిడర్ చేద్దామని మేము తీసుకున్నాం సార్ అడగండి తీసుకున్నప్పుడు కూడా నాకు ఒక ఎంబీ ఇచ్చారు ఆ వర్క్ ఐడికి ఒక వర్క్ ఐడికి సంబంధించి ఎంబీ ఇచ్చారు ఇంకో వర్క్ ఐడికి సంబంధించి పిఆర్డర్ ఇచ్చారు ఇంకో వర్క్ ఐడికి సంబంధించి ఎఫ్టీఓలు ఇచ్చారు నేను నేనేమంటున్నా అంటే నేను వెరిఫై చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి వర్క్ ఐడికి సంబంధించినవి A to Z అన్ని రికార్డ్ ఇస్తే నేను వెరిఫై చేయగలుగుతాను యాజ్ పర్ అది గుడ్ గవర్నెన్స్ వర్క్ ఫైల్ ఇచ్చేది ఉంది ఒక్కొక్క వర్క్ ఐడి ఎన్ని అయితే వర్క్ ఐడీలు ఉన్నాయో ఆ వర్క్ ఐడీలకు ఒక్కొక్క వర్క్ ఫైల్ ఇచ్చేసి మనం వెరిఫై చేసుకుంటాం 20,000 ఇవ్వడం జరిగింది మిగతా 20,000 లేదు సో మిగతా రికార్డ్స్ అన్నీ ఉన్నప్పటికీ సో ఆ ఉన్న పేరాకు నేను మళ్ళీ తీసుకొని చేయడం అనేది కాదు ఎందుకంటే ఆల్రెడీ అది ఒకసారి డిసిజన్ అయిపోయింది పోయినసారి వీళ్ళు రాసేటప్పుడు పనే లేదు కూలీలు రాసి ఇచ్చారు రైతులు కూడా చూపించారు వీళ్ళు కూడా మాకు వచ్చి పనులు చూపించలేదు కాబట్టి సో ఈ పని జరగలేదు అనేది ఫైనల్ చేసేసారు సార్ ఇప్పుడు అవే రికార్డు మళ్ళీ రీవెరిఫికేషన్ చేయాలంటే నేను ఇంకేం చేయాలి 35 లక్షలు ఉంది ఈ 35 లక్షలు కూడా 80,000 ఉందనుకోండి అట్లా ఒక 5,000 3,000 అట్లా వర్కేడ్ వారికి ఒక 58 వర్కేడ్కి సంబంధించి నాటుకోలు కింద చూపించారు మనం ఆ వర్కేడ్లకు ఎక్కడ కూడా ఇట్లా పని జరగలేదని మాట రాలేదు మొత్తం బ్యాలెన్స్ ఈ అమౌంట్ ఇది సో అది మనం చేయడానికి కానీ లేదా ఆల్రెడీ మా వాళ్ళు పని చేస్తే రికార్డు మాత్రం వెరిఫై చేసి ఓకే ఈ రికార్డు మాకు సబ్మిట్ చేశారని రాయడానికి ఆప్షన్ కానీ ఇప్పుడు ఈ ఉన్న పేరాలకు మళ్ళీ రీవెరిఫికేషన్ అనేది పాజిటివ్ కాదు యాక్చువల్గా మేము అప్పుడు కలెక్టర్ నోట్ అప్రూవల్ తీసుకొని మేడం సూపర్ గారు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి లోకల్కి రికార్డ్ అంతా కూడా వాళ్ళు రికార్డ్ ఇవ్వలేదు అనేది రాస్తారు కదా నేను దాని మీద కాన్సన్ట్రేషన్ ఆ పేర మొత్తం 4 పేజీలు రాసింది మేడం ఒక పేజీ ఒక పేర జరిగింది ఆడిట్ మినిమం మీరు అప్పుడు రికార్డ్ ఇవ్వలేదు సార్ ఏమన్నారంటే మాకు కన్సల్టేషన్ రిపోర్ట్ వస్తుంది కాబట్టి బేసిక్ పేమెంట్ డిస్కౌంట్ చేసినాము సరే చేసినప్పుడు ఏం 60 మంది ఒక వర్క్ ఐడీలో పనిచేస్తే 6 ఏం చేసారు మేము చేయలేదు అని స్టేట్మెంట్ ఇచ్చారు మిగతా 54 మంది పని చేసినట్టు అనేది మనకి ఇప్పుడు ప్రూఫ్ లేదు తర్వాత ఏమైంది ఇప్పుడు మీరు ఒక 6 రోజు అక్కడ లోకల్లో వ్యతిరేకమైన పార్టీ అయ్యొచ్చు వేరే అపోజిట్ వాళ్ళ అయ్యొచ్చు వాళ్ళ స్టేట్మెంట్ బేస్ చేసుకుంటే ఆ వర్క్ ఐడి మొత్తం పని కాలేదు కానీ మేము కన్సిడర్ చేయాలి నేనేం చెప్తున్నా అంటే నేను వెబ్సైట్ కూడా చూడలేదు సార్ 2019 అట్లా రాసిన 2019 అంటే 5 సంవత్సరాలు కూడా చూపించలేదు చూపించలేదు అంటే చూడలేదు చూపించలేదు సరే అప్పుడున్న పరిస్థితి మేడం అప్పుడున్న పరిస్థితుల్లో నేనే ఇస్తాము మీరే ఉన్నారా అప్పుడు నేనే ఇది 4 సంవత్సరాల నుంచి నేనే ఇస్తాము ఈ మండలి గురించి నాకు బాగా అవగాహన ఉంది సరే అవగాహన చెప్తున్నా కదా నేను ఆ ఫీల్డ్ విజిట్ నేను అట్లా అంటలేను మేడం నేనేమంటున్నా డెసిషన్ తీసుకుంది నేనా తీసుకున్నారు సార్ కాదు కదా డెసిషన్ తీసుకుంది మేమా మేము రాస్తాం మేడం డెసిషన్ తీసుకుంది మేమా వెబ్సైట్ చూడలేదంటే అవును వెబ్సైట్ చూడలేదంటే చూపించలేదని రాసినాం చూడలేదని రాయలేదు చూపించలేదనే ఇప్పుడు మీరు ఒక లోకల్ లింగాల్లో 4 డిఆర్పీ మేటు తీసుకోండి ఆ గ్రామ పంచాయతీ వర్కర్లు 4 ఎవరిని ఇస్తే వాళ్ళని తీసుకుంటాం మేము తీసుకోవడానికి లేదు సార్ ఎవరు తోడు వస్తే వాళ్ళని తీసుకుంటాం మేము అట్లా వాళ్ళని తీసుకోవాలి జరిగింది 110 వర్కేడీలు జరిగింది 150 వర్కేడీలు మీరు ఆడిట్ చేసినారు మీకు 4 డిఆర్పీలకు వెబ్సైట్ చూపించడానికి ఒక రమేష్ నాయక్ తప్ప ఎవరు లేదు నేను ఏమంటున్నా అంటే అట్లా వాళ్ళని తీసుకోపోవాలని కూడా నా దగ్గర రూల్ లేదు రూల్ లేదు కానీ అలో చేయలేదు మేము రూల్ లేదు అలో చేయలేదంటే మా దగ్గర తీసుకో ఇక అది చూపిస్తేనే ఆ రైతు తెలుసు అవును అది చూపించడానికి ఎవరైతే ఏంది అది జరగలేదు ఎవరైతే ఏంది గ్రామానికి ఎవరిని తీసుకెళ్ళలేదు చూపించలేదు మీ ఎవరిని అలో చేయలేదు అప్పుడు మాట్లాడాల్సింది మేడం ఆ సమస్య ఎప్పుడు మాట్లాడితేనే కాంట్రవర్సీ అది మా అప్పీల్ కదా నేను ఏమంటున్నా ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది మేడం సోషల్ ఆడిట్ అయ్యి నేను 2 సంవత్సరాలు అవుతుంది ఆడిట్ ఇప్పుడేమైనా సమస్య ఇప్పుడేమైనా చూడలేదంటే నేను దాని గురించి 2 సంవత్సరాల క్రితం ఇష్యూ అప్పుడు చూపించలేదంటే ఇప్పటి వరకు ఏం చేసినారు అని నాకు అర్థం మేము అప్పీల్ చేస్తున్నాం మీరు ఇప్పుడే వెరిఫై చేయండి అని అప్పీల్ చేస్తున్నారు అప్పుడు జరిగిన ప్రాసెసర్ మీరు రైతును అడిగిన ఆయన పొలంలో ఇచ్చారంటే అది చేయండి ఇప్పుడు ఒక 6 కూలీలను అడిగి వాళ్ళు మేము పని చేయలేదు అంటే అదే ఫైనల్ స్టేట్మెంట్ తీసుకుని 6 కాదు మేడం నేను 100 మంది పని చేయండి 100 మంది పని చేయండి 6 మంది తప్పైందా తప్పే
₹1 తప్పైనా తప్పే సోషల్ మీడియా అప్పుడు తప్పు జరిగింది, అది యాక్సెప్ట్ చేసిన అందరూ. అది ఏముంది, అది మీ బాధ్యత మేడం. ఎంక్వైరీ చేసుకోండి, మీరు ఏమైనా చేసుకోండి. 6 మంది పనిష్మెంట్ ఇస్తారా, 60 మంది పనిష్మెంట్ ఇస్తారా, మీరు ఎంక్వైరీ చేసుకోండి కదా. మీరు రాసింది ఫైనల్ కదా. నేను రాసిన దానికి దరఖాస్తు చేసుకున్నాను. ఇందులో ఒకటి ఇవ్వడం జరిగింది, ఇంకొకటి మన వేరే కొల్లాపూర్ మండలం చూపిస్తుందని చెప్పేసి తిరగట్లే పెట్టింది. ఇచ్చామన్నారు. ఎన్ఐసీలో కొన్ని 76 సపరేట్ ఉన్నాయి. 70 రకాల పనులు జరిగాయి మేడం. ఇంతవరకు నిర్వహించింది. కాకపోతే అంతమంది వర్క్ చేసినప్పుడు ఒక ₹5,050 ఉంటుంది. అది వాళ్ళ భార్య నామినీ సెక్రటరీ కాదు చేసి నామినీ అకౌంట్ తీసుకొని ఇవ్వండి. చెప్పలేదు మీకు అక్కడ ఊర్లో రాగానే కొట్టిస్తే అయిపోతుండే కదా. ఇప్పటిదాకా రాదు, ఇప్పటిదాకా రాదు. ఎప్పుడు చెప్పండి. 2 వారాలు పనిచేయడం జరిగింది. కాకపోతే మాస్టర్ మీద పేరు ఏంటంటే డిలీటెడ్ అని రాయడం వల్ల పేమెంట్ చేయలేదు. మనకి గ్రామ సభలు అడిగితే డ్యూయల్ జాబ్ కార్డు ఉండడం వల్ల అట్లా డిలీట్ అని చెప్పేసి రాయడం జరిగిందని చెప్పి చెప్పారు. నెక్స్ట్ మేడం ఇక్కడ ఒక పేజ్ అయింది. అది ఎన్ఐసీకి మారిన తర్వాత అంటే మెటీరియల్ కాలేదని చెప్పేసి అన్నారు. అది ఎన్ఐసీకి మారిన తర్వాత అప్పుడు మన వర్క్ డీల్ అనేది కల్పించలేదని చెప్పి చెప్పారు. కనిపిస్తుంది 96, 95 నోట్ చేసుకో. 26 ఒకటి పెట్టారు. అవి 3,567 300 అమౌంట్ చనిపోయింది. సర్వేలా మేడం పర్సెంటేజ్ మేడం ఎంత పర్సెంటేజ్ సర్వే ఉన్నారు? ఇచ్చిన ఆయన కూడా అడిగాం, రైతులు కూడా అడిగాం. దానివల్ల చెక్ డ్యామ్ వల్ల ప్లస్ అది డ్రాగన్ ఫ్రూట్ పెట్టుకున్నారు ఆయన, ఇంకొకటి మొక్కజొన్న పండు. అయితే రికార్డు 5,000 ఇవ్వాలంటే తీసుకున్నాం. నువ్వేమన్నా కట్టుకో, నీకు పండించినాను. అది సోషల్ అంటే అయ్యేదాకా లేకపోతే ఏంటి రైతుకు నోటీస్ ఇచ్చి పడ్డాప్లా అది ఇంకేమో మీరు అమౌంట్ రాయలేదు. దానికైతే చేస్తారు. డేస్కి 260. దానివల్ల 11 డేస్ తీసుకున్నాం. మళ్ళీ 8 చేయించాలి. 11 తీసుకున్నాను కదా, మరి అమౌంట్ కూడా నీకు 11 డేస్కి రావాలి. అమౌంట్ 11 డేస్ తీసుకున్నది 250 ₹250 చొప్పున మీకు అమౌంట్ కూడా అంత రావాలి కదా. అమౌంట్ 250 చొప్పున ఇంత రావాలి. రాసిస్తున్నాను సార్ మీరు అన్నట్టు 2 డేస్ కూడా 11 డేస్ వ్యాపారం కదా, మరి అమౌంట్ కూడా సెకండ్ జీపీ అయిపోయిన తర్వాత మనకి ఫీల్డ్లో టీఏ ఎంబుక్ రికార్డు 1600 క్యూబిక్ మీటర్లకి మనకి గ్రావెల్ అనేది తెచ్చుకోవాల్సిన రికార్డు చేయడం జరిగింది.
మనకి ఫీల్డ్లో పోయినప్పుడు కొలిసినప్పుడు కూడా అంతే రావడం జరిగింది. కాకపోతే మనకి సీఓ ఏంటంటే కొట్టే క్రమంలో ఎఫ్టీఓ కొట్టే క్రమంలో మనకి ఏంటంటే 2121 క్యూబిక్ మీటర్ మీద కొట్టడం జరిగింది అన్నది. అంటే ఎక్సెస్ 520 క్యూబిక్ మీటర్లు అదనంగా కొట్టడం జరిగింది అన్నది. దానివల్ల 99,382 రూపాయలు అదనంగా వెళ్ళడం జరిగింది. ఫస్ట్ కొట్టిన తర్వాత కొట్టారు, మనకు 3,047 రూపాయలు వచ్చినట్లు కలదు. మనకి డోర్ లాక్ అని చెప్పేసి మనకి రాతపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగింది. అది మా విలేజ్లో పెట్టడం వల్ల అది వర్క్ ఐడి అనేది మా విలేజ్లో చూపిస్తుంది. సో నర్సరీ అనేది సో ఆ పేమెంట్ అనేది తీసుకున్నారు. వాళ్ళ ఇంటర్నల్ అక్కడే వర్క్ అక్కడదే, కాకపోతే జాబ్ కార్డ్ ఇక్కడ. ఎన్ని రోజులు పని దినాలు ఉన్నాయి, ఏం కథ అని ఉన్నారు. ఓన్లీ 2 1 కాదు కదా. చెప్పారా గ్రామ సభలు ఇట్లా లేవు ఎట్లా నడవలేదు? 8 మంది హక్కుదారులు, వీళ్ళు 48 రోజులు చేసి 9,700 రావాలి. 100 రోజులు కంప్లీట్ కావడం వల్ల పేమెంట్ పదనాలు తగ్గించారు. చూసిపోయింది అటెండెన్స్ పేర్లు వాళ్ళకి పిలవలేదా? పిలవాలి. అంటే ఎక్సెస్ ఇచ్చారు, అన్ని ప్రదేశంలో లేదు, రికార్డ్ చేశారు. ల్యాక్స్ అయింది, చెక్ డ్యామ్కి 2.5 lakhs అయింది. 3,88,000 మేడం. 3,88,612 రూపాయలు అయింది. 7,000 అదనంగా కొట్టడం జరిగింది. పేమెంట్ వెళ్ళిపోయింది మేడం. ఇది మనకేంటంటే మళ్ళీ తెలంగాణ క్రీడా ప్రాంగణం. ఇది మనకేంటంటే స్టీల్కి సంబంధించి 171 కేజీ రికార్డ్ చేసి మనకి 19,980 రూపాయలు పేమెంట్ చేశారు కదా. మళ్ళీ ఏంటంటే అదనంగా రికార్డ్ చేసినాడు. మళ్ళీ శివ గారు ఏం చేశారంటే మళ్ళీ ఎక్సెస్ కొట్టినారు. పేమెంట్ కాలేదు. ఆ గ్రామ సమాచారం వాళ్ళు ఆల్రెడీ ఉన్నది మేడం గ్రామ సభలో వచ్చిన ఈ వారం చేసి నెక్స్ట్ వారం మిషన్ నెంబర్ 19 12 13 కలామ్స్ రాయడం లేదు. మిషన్ నెంబర్ 21 మేడం. ఇక్కడ వెంకటయ్య అనే హక్కుదారులకి 5 రోజులు పని చేసినట్టు మస్తు మీద ఉంది. కానీ 4 రోజులే పేమెంట్ చేసినట్టు ఇలా తేడాలో ఉంది మేడం. ఒక్క రోజుకు 250 రూపాయల చొప్పున నష్టపడింది. అటెండెన్స్ మేడం ఒక్కటే పర్సన్ కానీ వేయాలి. ఈ నెంబర్స్ 1 2 3 4 5 6 వేసుకో. ర్యాండమ్ మిస్ అయ్యింది. కేర్ఫుల్ ఉండాలి. 238 రూపాయలు పేమెంట్ జరుగుతుంది. పని చేసి మేడం అడిగింది. ఇటువంటి చూసుకోండి. దానికి సంబంధించి డోర్ లేదు మేడం. ఇక్కడ డోర్ ఉన్నప్పటికీ ఫోటో చూపించింది కానీ ఫీల్డ్లో లేదు మేడం. అడిగితే ఎవరో ఎత్తుకుపోయిందని చెప్పారు.
ఉంది వాళ్ళు తెలుసు చూపించినాం ఫోటో చూపించండి మేడం. కాకపోతే నేమ్ దానికి తాళం వేసి పెట్టండి. సింటెక్స్లో అయితే ఏ దాని మీద సరిగ్గా ఆడిట్ వాళ్ళు వచ్చే ముందర ఒకటి ఎఫ్ఐఆర్ ఫైల్ మేడం మిస్సింగ్ ఇప్పుడు వీళ్ళు వచ్చారు కాబట్టి మళ్ళీ ఆడిటర్ ఒకటి రాసుకో ఎఫ్ఐఆర్ ఫైల్ కంప్లైంట్ జీపీలో కంప్లైంట్ చేసి పెట్టుకోండి. కాపీ మీ దగ్గర ఉంది. 193 మొక్కలు పెట్టండి. దాంట్లో 189 మొక్కలు బతుకున్నాయి. 27 మేడం కమ్యూనిటీ ప్లాంటేషన్ 3 వర్క్ ఏరియాలో 1977 మొక్కలు పెట్టింది మేడం. 2 మొక్కలు బతుకున్నాయి మేడం. 87% ఉంది మేడం. దీంతో ఉన్నది 4,000 రాశారు. ఏ గారు ప్రజావేదిక వరకు కట్టి చూపిస్తాము ఫోటో ఇస్తామని తెలపడం జరిగింది. ఫోటోస్ కూడా హక్కుదారులకు 4 రోజులకు ఎక్సెస్ పోవడం జరిగింది. 818 రూపాయలు ఎక్సెస్ పోవడం జరిగింది. అది మసలు మీద 4 రోజులకే అని సంతకాలు హాజరు ఉన్నాయి మేడం. డేటాలో మాత్రం 8 రోజులకు పేమెంట్ అవుతుంది. లేదు మేడం. అంటే ఒక వాటికి ఇస్తాం వాడు ప్రాబ్లం లేదు. 20 మందికి సేమ్ 5 రోజులు చేసిన కాడ 4 రోజులకు పేమెంట్ చేసినా అదే పోతుంది, 6 రోజులకి ఇచ్చినా అదే క్వాలిటీ పోతుంది, ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ 10 మంది చేసినప్పుడు ఇద్దరికి మాత్రమే ఎక్స్ట్రా పోవటం వల్ల మిగతా 8 మంది నుంచి మనం కట్ చేసి ఇచ్చినట్టు. సో ఎక్సెస్ పోతుంది, అలా పోతుంది. ఇది రాగాస్ మేడం అన్నది ఒకటి రాగాస్లో ఉంది, ఒకటి పోవడం జరిగింది. ఇక్కడ ఒక వర్క్ ఐడీలో 420 మొక్కలు పెట్టింది. ఫీల్డ్లో మనకు 397 మొక్కలు పెట్టింది మేడం. 86% ఉన్నాయి కదా. ఇష్యూ నెంబర్ 25 మేడం హార్టికల్చర్. ఇక్కడ 227 మొక్కలు పెడితే 57 మొక్కలు జామ తర్వాత పెట్టుకున్నాను. ఇక్కడే వరకు దానిలో ఉంది మేడం అక్కడ. కాకపోతే జాలు బట్టి మొత్తం చనిపోతాయని చెప్పింది. జరిగింది మేడం. అన్ని రికార్డులు ఇవ్వడం జరిగింది. 1 to 6 పెట్టిన కాకపోతే లాస్ట్ ఇయర్ సంబంధించి రికార్డ్స్ ఇవ్వలేదు మేడం. అంటే సోప్ పిట్స్ ఎక్కువ ఉన్నాయి మేడం. ఖచ్చితంగా మేము కూడా పేమెంట్ చేయాలి కానీ మనం ఏం పేమెంట్ కావాలి. ఇవ్వడం జరిగింది చెక్లు, మిగతా వరకు ఇవ్వలేదు. నెక్స్ట్ ఓవర్లాపింగ్ మేడం. ఓవర్లాపింగ్ వెళ్ళడం వల్ల 904 రూపాయలు నష్టపోవడం జరిగింది.
కూలింగ్ పనిచేసిన వీళ్ళకి సంబంధించి 2,900 రూపాయలు కావాలి. ఓవర్లాపింగ్ ఏంటంటే వాళ్ళకి పనిచేసిన కూలి నష్టపోవడం జరిగింది. లాస్ట్ ఎండింగ్ కాదు మీరు ఫైనాన్షియల్ ఎండింగ్ ఉంటుంది కాబట్టి 1 మంత్ ఉంటుంది ఎవరు మేడం వాళ్ళ 1 మంత్ ఉంటుంది లేదు అంటున్నారు. సీజన్లో సరిగ్గా టైంలో టేస్ట్ ఇప్పకపోతుంది. అవును అక్కడ మార్చి అవును సార్ వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు? వాళ్ళ నుంచి ఉన్నారు. అక్టోబర్ లెక్కి అక్టోబర్ వాళ్ళ పేరు యాడ్ చేస్తుంది మేడం. అప్పుడే పుష్ చేసినాం వీళ్ళు. వాళ్ళని ఇంక్లూడ్ చేయండి. లేనితోనంటే పెట్టండి. ఫాలో అయితే కొంచెం వాళ్ళని కూడా గట్టిగా అంటారు. అది మీ బాధ్యత. మీరు అక్కడ ఉండి చేయించుకోవాలి. విలేజ్డెంట్ ఉండదు. ఆయన పేరు రాపించుకో. కంప్లైంట్ చేయడానికి కాదు. నాకు సిఓ పే స్లిప్ ఇవ్వలేదు. లొకేషన్ తీసుకొని ఎస్టిమేషన్ కుంభకులలో 12-13 కాలాలు పూర్తిస్తారు. మస్టర్ లేదు అటెండెన్స్ దగ్గర వైట్నర్ ఉపయోగించలేదు మేడం. ఒక్కరోజు కాకుండా 6 రోజులు కంటిన్యూషన్ మేడం. దానికి సంబంధించి 12,420 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఒకవేళ వాళ్ళకి అటెండెన్స్ సపోజ్ దగ్గర నోటు పెట్టి హాజరు వేయించి అవగాహన లేక అట్లా దగ్గర నోటు పెట్టి రాయొచ్చు మేడం. వైట్నర్ యూజ్ అయ్యద్దు యాక్చువల్గా. ఎవరా బాబు మస్ట్ వైట్నర్ ఈ కాలాన్ని ఎవరు పడతారా బాబు? 2023 అది 2021 ఈ గ్రామ సభ డిస్కషన్ చేసి ఒకటి ఏంటంటే పనిచేస్తే మాస్టర్లో అటెండెన్స్ అని ఉండాలి, ఒకటి సిగ్నేచర్ అని ఉండాలి. యాక్చువల్గా 2 ఉండాలి కానీ ఏదో ఒకటి తీసుకున్నా ఖచ్చితంగా ఉండాలి. 20 మాస్టర్ డైరెక్ట్ పేమెంట్ చేశారు. పేమెంట్ అయింది. అవును ఒకరోజు తప్పకుండా 6 డేస్. అవి మనకు 0 ఉన్నది ఫస్ట్ 000 ఉన్నది 1 యాక్చువల్గా. ఇది 2 ఉన్నది. అన్ని దిద్దారు మొత్తం. మాస్టర్లో చాలా వస్తున్నాయి మిస్టేక్స్, లాట్ ఆఫ్ మిస్టేక్స్. ఈ 1 డే అంటే ఓకే లేట్ అయ్యి వచ్చినట్టు రావచ్చు, లేట్ అయ్యి రావచ్చు. 6 డేస్ కంటిన్యూషన్ ఒక్కరి పేరు యాడ్ చేసి కాబట్టి నెంబర్ మొత్తం దిద్దాల్సి వచ్చింది. అందరినీ దిద్దాల్సి వచ్చింది. సంబంధించి పనిచేసినట్లుగా మొత్తం 38,518 రూపాయలు పేమెంట్ అయింది మేడం. ప్రజెంట్ వాళ్ళ ఇంటి దగ్గర ఇంకొక ముందు వెళ్ళాం మేడం. వర్క్ జరగకుండా అని అడ్వాన్స్ పేమెంట్ చేసి మాకు సర్నేమ్ తక్కువ డిమాండ్ పెట్టినప్పుడు మేడం మాకు చూపించింది అదే ఇంటి దగ్గర. మేడం ఏమో సర్నేమ్ వేరేది ఇచ్చడం వల్ల నాకు మొత్తం వాళ్ళు సంబంధించి బెడ్రూమ్కి సంబంధించి మేడం 3,290 రూపాయలు ఎంబుకు రికార్డ్ చేసి పేమెంట్ అది ఎంబుకు రికార్డ్ చేశారు. సీఓ గారు 5,114 రూపాయలు పేమెంట్ చేశారు. 0.5 తెలియదు అందుకని 0.5 ఆపరేటర్ సార్ ఒక విషయం ఏంటంటే నువ్వు నమోదు చేయాలి. యాక్చువల్గా మండలి వాళ్ళు ఉందా రిజిస్టర్? రిజిస్టర్ ఉందా మీ దగ్గర? రాయాలి మేడం. ఒకవేళ చెప్పాను 5,000 చిల్లర వస్తుంది అని చెప్తే ఏమన్నది 3,000 అంటే
తీసుకుంటారు ఒకటి కేసు చేసినాము టాస్క్ జరిగింది. నెక్స్ట్ నేమ్ బోర్డుకి సంబంధించి 1100 పేమెంట్ చేశారు మేడం. అక్కడ వాళ్ళు కట్టిండ్రు, వాళ్ళకు ఇన్ఫర్మేషన్ రాయాలి, వీడియోస్ రాయాలి మేడం, అదొకటి. నెక్స్ట్ ఈ మన టీసీకి సంబంధించి ఫోటోస్ కూడా చూపించాలి మేడం. టీసీకి సంబంధించి వెబ్సైట్ ఫోటో చూపించారు, ఇంత టీసీస్ వేసాను మనం. కాంక్రీట్ వేస్తాం కానీ ఏది ఏం వర్క్ అది ఈ కాంపోజిట్ కాంపోజిట్ నాడెక్కు కంపోజిట్ నాడెక్కు టీసీస్ ఇక్కడ చేశారు, దానికి సంబంధించిన ఫోటో చూపించమని చూపించలేదు. మెటీరియల్ జాగ్రత్తగా చూపించారు. ఒకసారి చేస్తాను. ఏ నెంబర్ నేను వెంకటేష్ ప్లేస్ మనతో పాటు ఎవరు వచ్చారంటే ఇప్పించడం కూడా జరిగింది. నెక్స్ట్ ఇది 100 days కంప్లీట్ మేడం, అంటే కోవడం జరిగింది మేడం. బుద్ధంగల లక్ష్మయ్య 905 రూపాయలు, 905 రూపాయలు. పోస్టల్లో అకౌంట్ లేదు, డబ్బులు వస్తాయి. ఆధార్ సెంటర్ నుంచి పంపిస్తున్నారు, అప్డేట్ చేయించుకోమని. ఫస్ట్ స్టెప్ ఏంటంటే వాళ్ళ ఆధార్లో లింకు లేని ఫోన్ నెంబర్ రావడం వల్ల మిస్ అయింది. ఫస్ట్ ఫోన్ నెంబర్ ఉందా లేదా చెక్ చేయాలి. ఒకవేళ లేకుంటే దాన్ని అప్డేట్ చేసి దాన్ని ప్రింట్అవుట్ తీసి మనం వనపర్తి పంపితే వాళ్ళు క్లియర్ చేస్తాం. ఫస్ట్ మనకి చెక్ చేయకూడదు, చూసి తీసుకోవాలి. డిపార్ట్మెంట్ అనేది చూపించాలండి. అసలు లేనే లేదు. ఏపీఓ ఎంపీఓ సిగ్నేచర్ అనేది లేవు మేడం, అవి మొత్తం ప్రింట్ తీసి చూపించడం జరిగింది మేడం. మస్టర్ ఫస్ట్ ఎంబీ రాసినారు, మస్టర్ రాస్తుంది మేడం. మస్టర్ రాసిన ఎంబీ రాయాలి కదా. ఎంబీ టోటల్ చేస్తే మేడం అట్లా కొన్ని గ్రూపులు నష్టపోతే కొన్ని మేటు ఎక్కడ లేదండి, మేట్ పేరు అది వాడుకుంటున్నారు. మేడం కానీ శివ గారు 8 రోజుల కంటే లాస్ట్ పేమెంట్ మేడం. అది నేమ్ బోర్డ్ అనేది మొత్తం కూలిపోవడం జరిగింది మేడం. అక్కడ ఇటుకలు కూడా లేవు, అన్నీ ఎత్తుకోవాలి, ఇటుకలు వేయడం జరిగింది మేడం. అన్నట్టుగా గుర్తించడం జరిగింది మేడం. కనపడదు మేడం, ఇది కూడా తప్పుగా కొంతమంది సంతకాలు అటెండెన్స్ ఉన్నాయి, కానీ సిఓ గారు 7 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది, ఎక్సెప్ట్ చేయడం జరిగింది. అంటే
2013లో చనిపోవడం జరిగింది. కానీ శివ గారు మళ్ళీ ఇప్పుడు పేమెంట్ చేయడం జరిగింది 2020. లేదు మేడం, మస్టర్లో అయితే ఆధార్ లేదు, సిగ్నేచర్ లేదు, ఏది లేదు. కానీ శివ గారు ఆ రోజు వస్తే ఎవరు ఇప్పుడు నేను రాసే నీకే వస్తుంది. విత్తడం జరిగింది. ట్రాన్స్ఫర్కి వచ్చింది, కానీ డైలీ డేస్ అనేది దిద్దడం జరిగింది. అతను వాస్తవమైన అటెండెన్స్ కరెక్ట్ అటెండెన్సే 0 పడ్డది, 0 పడి ఒకరి నుంచి 8 ఏఎంఆర్ఐ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. గుడి లక్ష్మమ్మ మేడం వైఫాబ్ గ్రామంలో పని చేయడం జరిగింది మేడం. కానీ ఆమె అకౌంట్లో ఆమె దగ్గర అకౌంటే లేదు, ఆ అకౌంట్ మాత్రం అమౌంట్ పేడ్ కావడం జరుగుతుంది మేడం. ఆమె దగ్గర లేదు మేడం అకౌంట్, ఎక్కడ కూడా లేదు. ఆమె దగ్గర ఉన్న 3 అకౌంట్ కూడా నేను రాసుకున్నాను. అందరికి పేమెంట్ ఇచ్చేసాయి. వీళ్ళు చేసింది కరెక్టే అంటే అది వేరే ఉంది. కేసులు నేను చూసిన, అందుకోసం క్యూసే ఇక్కడైతే ఓకే రైట్ కాదనట్లేను, కానీ క్యాల్కులేషన్కును క్వాలిటీకి తేడా ఉంది కదా అంటున్నా నేను. గ్రామ పంచాయతీ 22 వర్గాలకు సంబంధించి వీటికి సంబంధించి 18,81,714 ఖర్చు చేయడం జరిగింది మేడం. మెటీరియల్ అవి ప్లేస్కి ప్లే అంటే పైసలు పడుతుంది సార్, ఎన్ని పడుతుందో తెలుస్తుంది. 1260 రూపాయలు నష్టపోవడం జరిగింది. వాటికి సంబంధించి క్వాంటిటీ తగ్గించడం మేడం. వాళ్ళు రారు, నువ్వు ఇక్కడ సంతకం చేసినావు బంగారం. ఏమన్నా అప్డేట్ చేయించుకోవాలి. ఏం అప్డేట్ చేసుకో, కంప అప్డేట్ చేయించుకోండి. అంతేనా? కంప అప్డేట్ చేస్తే వస్తుందా? చిల్లర కావాలంటే కంప అప్డేట్ చేస్తే ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకుంటాం. ఏం బోర్డ్స్ ఉన్నాయి? సెవెన్ రిజిస్టర్స్ నిర్వహించడం జరిగింది. 7 గ్రామసభ రిజిస్టర్, ఫిర్యాదు రిజిస్టర్ నిర్వహించలేదు. అప్పుడు శివుడు నాకు ఎప్పుడు కనిపించాలి పొద్దున్న నుంచి. 127 ఇన్ఫర్మేషన్. ఇష్యూ నెంబర్ 8, 4 అర్హుదారులు జాబ్ కార్డు కోసం అప్లై చేసుకోవడం జరిగింది. అనే వ్యక్తి 6 రోజులు మస్ట్ అయిన 6 రోజులు పని చేయడం జరిగింది. కానీ అంజనేయులు అనే వ్యక్తి మస్ట్ అయిన 6 రోజులు పని చేయడం జరిగింది. అయితే 760 రూపాయలు పేమెంట్ చేయలేదు మేడం. ఆయన పని చేసి నష్టపోవడం జరిగింది. చేసినందుకు పేమెంట్ చేయలేదు, కానీ ఆయన వర్క్ చేసినారు మేడం. వర్క్ చేసిన చేసినాక మళ్ళీ పే స్లిప్లు ఇవ్వడం జరిగింది. 6 పనులకు సంబంధించి పని జరుగుతున్న ఫోటో, జరిగిన తర్వాత ఫోటో. ఎల్ఐసి సంబంధించిన
4 days 850 వచ్చింది. చేంజ్ చేస్తారు ఏమర్థమైంది చెప్పండి. నాకేం సమయం ప్రూఫ్ ఏంటి మస్టరే కదా ప్రూఫ్ చూపి నాకు ఫోటోస్ చూపిస్తే ఇట్లా ఉండాలంటే ఆ పని చేసినప్పుడు పలానా వ్యక్తి పైన ఇట్లా అలిగేషన్ ఉంది నాకు ఆమెను గుర్తుపట్ట అర్థమైంది అటువంటి ఫోటో కాదు ఫోటో అంటే ఇష్యూ నెంబర్ 1 డ్రైన్ ప్లాట్ఫామ్ పనికి సంబంధించి మైక్రో కాంట్రాక్ట్ సంబంధించి ఎల్బిడీలు రికార్డ్ చేయనట్లనే క్వాంటిటీ చేసి పేమెంట్ చేయడం జరిగింది. చిన్న లింక్ మీరా మీదే డ్రైన్ ప్లాట్ఫామ్ మీదే అంటే వేజిక్ మేడం అంటే వాసన అన్ని మెటీరియల్ చేసిన ఎల్బీ చేసిన వేజిక్ మేడం ఏమంటారు పని చేసి నేను యాడింగ్ కోసం ఒక అప్లికేషన్ ఇస్తాను. నో డిమాండ్ ఫామ్ లేదు అప్డేషన్ చేయడం జరిగింది. చాలా ఇంకా చాలు కదా నెక్స్ట్ ఇవన్నీ మేడం 88%. మరి రావాలి కదా చెప్పిరా మేడం సంతకాలు ఉన్నాయి కానీ ఆధార్లు లేవు మేడం. రికార్డ్ చేసారు కానీ ఫీల్డ్లో లేవు మేడం. ఇబ్బంది వస్తుంది మేడం అంటే అవి కొందరు కానీ దాంట్లో చెప్పండి ఈరోజు పెట్టండి ఎప్పుడు మొన్న సార్ చూసింది 100% 9 మేడం న్యూ జాబ్ కోసం ఇప్పుడు జిరాక్స్ తీసుకున్నాను. జిరాక్స్లు తీసుకున్నావు ఈ నుంచి ఎప్పుడు వస్తాయి నేమ్ బోర్డు ఉంటే వాళ్ళకి డీటెయిల్ వస్తున్నాయి. ఎవరు చేస్తారు మీరు చేస్తారు గ్రామ పంచాయతీతో మాట్లాడి చేయించాలి. ఈ అమౌంట్కు జీపీ ఇప్పటి నుంచి నువ్వు స్టార్టింగ్ నుంచి మళ్ళీ తెలియదా ఇట్లా కట్టాలి ఒక్కటి కూడా కట్టలేదు ఒకటో రెండు కట్టాలి అవి ఏందో వాళ్ళు రైతులు ఇట్లా పెట్టుకో తెలుసా ఇట్లా పెండింగ్ ఉన్నాయి గ్రామ సభలో చెప్పిరా చేయించాలమ్మా సాయిలీలా ఇస్తున్నారు నోట్ తీసుకోండి. నలుగురు పెయింటింగ్ రాలేదు పెయింటింగ్ రాలేదు పేరు యాడ్ చేసాను సో వర్క్ అయితే ఉందా వర్క్ ఉంది మనకు సరిపోయింది సరిగా అనేది మొత్తం పగిలిపోయింది మొత్తం సారీ ఒకసారి మొత్తం ఇట్లా క్రాక్ వచ్చేసింది చుట్టూ గారు అంటే దాన్ని ఎక్కడ మళ్ళీ ఏంటంటే పగుళ్ళు వచ్చేసింది ఏం అడగలేదా